చేసేది. విజయార్య గారు ఒక్కటి చెప్పండి ఓపెన్ గా మాట్లాడుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏ రోజైనా ఏ పూటైనా మీరు మీ బీఆర్ఎస్ నేతలు ఆయన్ని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేశారా? కనీసం సర్టెన్ టైం ఇచ్చారా? మీరు సర్టెన్ టైం ఇచ్చారా? ముఖ్యమంత్రిగా నేను యాక్సెప్ట్ చెయ్యక అని అది రామ్మోహన్ గారు ఇందాడు అదే చెప్పారు. మీరు అది మార్చుకోలేదు, అహంకారపూరితంగా మార్చుకోలేదు, అదే చెప్పారు. ఇంతకుముందు కూడా చర్చ వచ్చింది, వినండి సార్. ఇంతకుముందు చర్చ వచ్చింది. నేను ఈ విధంగానే వాదించిన. మేము మనస్ఫూర్తిగా ఆయనను ముఖ్యమంత్రిగా ఒప్పుకోము, కానీ రాజ్యాంగం బద్దంగా ఆయన ముఖ్యమంత్రే కదా, కాబట్టి మేము శిరస వహించాల్సిందే. మేము శిరస వహించాలి. ఇదే అనివార్యత. అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 50 లక్షలు ఇస్తూ నిజంగా పట్టుడైనటువంటి, మరి మన కళ్ళ ముందులటువంటి ఒక మోసగాడో దొంగనో ఎవరైనా అంటారు. ఇప్పుడు నేను పట్టుడైనా అనుకోండి, నేను పట్టుడైనా విజయ్ అంటాడు, దొంగ భయ అంటారు, మోసగాడు భయ అంటాడు. ఈ సమాజం అనదా? 100% అంటది, 100% అంటది. కానీ అలాంటి సందర్భంలో కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేదు మా కవితమ్మ గారు కానీ, లేదు మా నాయకులు కానీ ఎవడైనా 50 లక్షలు ఇస్తే పట్టుడు పోయినరా? మా దొంగతనాలు ఏమైనా బయట పడ్డాయా? మా మోసాలు ఏమైనా బయట పడ్డాయా? బయట అయ్యిరా బాబు అని చెప్పి మేమే కమిషన్లు అయ్యి, మనం దమ్మున్నోళ్ళం కాబట్టి కమిషన్లు అయిపోయి ఉత్తమాటలు పట్టకు పై కాదు సార్. 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉండి ఫోన్ ట్యాపింగ్ అన్ని మీరే ఉంటాయి, మిగతా ఎలా బయటపడతాయి అని చెప్పినాం. కానీ ఈ అసమర్థత వల్ల మీరు నిరూపణ చేయలేక సిబిఐకి ఇస్తావు. అరే ఆ సిబిఐకి ఇస్తే నన్ను అది పేద తిమింగలం ఉన్నది, డ్రాగన్, అది భారతీయ జనతా రైట్ విజయార్య గారు మన రాష్ట్రంలోకి వస్తే అది నన్ను మింగేస్తుందిరా అని చెప్పి సిబిఐని అడ్డుకుంటే, నువ్వు ఈ రోజు మళ్ళా సిబిఐ అని వచ్చి పెడితే ఏం చేస్తా సిబిఐ? సమయం అయిపోయింది. విజయార్య గారు ఇస్తాను, అందరికి ఇస్తాను. విజయార్య గారు చివరిగా చెప్పండి. ఎక్కడ కూడా రాజకీయ కోణంలో అప్పిస్తే మీరు రాజ్యాంగబద్ధంగా మమ్మల్ని దొంగలుగా నిరూపించలేరు. కాబట్టి మేము మా పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఏంటో విజయార్య గారు దొంగతనంగా నిరూపించలేరు అంటున్నారు, కానీ మేము చేయలేదని అంటలేదు. దొంగతనంగా నిరూపించలేరు అంటున్నారు, కానీ మేము చేయలేదు అంటలేదు గట్టిగా. మీరు బల్లగుద్ది మేము చేయలేదని చెప్పట్లేదు. వెరీ గుడ్. మీరు పర్ఫెక్ట్ జర్నలిస్ట్ కాబట్టి మీరు ఆ క్వశ్చన్ తీసిర్రు. నేనేమంటున్నా అంటే నేను కూడా పర్ఫెక్ట్ పొలిటీషియన్ కాబట్టి నా మాటలు అందరికి అర్థమవుతాయి. అంటే మేము ఏమంటున్నామంటే రాజ్యాంగబద్ధంగా మేము నిరూపితం కానంత వరకు మేము సుఖములమే. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు నిరూపణ చెయ్యి. నువ్వు చేసాక అను. ఆ క్రమంలోనే ఉన్నారు. ముందే కేసీఆర్ దొంగ, కేసీఆర్ గారు మోసగాడు, కేటీఆర్ మొత్తము ఏది ఆ రాణి నెంబర్ తిరిగిండు సినీ ఫీల్డ్ లా. తర్వాత మా కవిత పాపం ఆమె ఏం అన్యాయం చేయలేదు, ఆమె తీసుకపోయి 163 రోజులు జైల్లో పెట్టిరండి మా భారతీయ జనతా పార్టీ. అది కాదు సార్. కవిత గారు ఒక గుంట నక్క అని మరి మీరు మాట్లాడుతున్నారు, డైరెక్ట్ గా బీఆర్ఎస్ మీద అటాక్ చేస్తారు. ఎందుకు కవిత గారిని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఆవిడ చెప్పే మాటలు వాస్తవం ఉందంటారా? అవునండి, ఇప్పుడు పెద్ద ప్రపంచ స్థాయి రాజకీయ నాయకులకు మాత్రమే అర్థమవుతుంది అవన్నీ. కవిత గారు అంటున్నారు అంటే అంటారు, కవిత గారు మమ్మల్ని అనకపోతే ఎవరిని అంటారు? ఆమె ఎన్ని రోజులు 20 ఏళ్ళు ఇప్పుడు బాధపడ్డా, సుఖపడ్డా, ఆనందపడ్డా, తిట్టినా తలుపులేసుకుని తింటే ఎవరికి ప్రాబ్లం లేదు. ఆవిడ మైకిల్ ముందుకు వచ్చి చెప్తుంది, అది కదా ప్రాబ్లం. తండ్రిగా మేము మా బిడ్డ కదా. అవును సార్. విజయార్య గారు మీరు చాలా తెలివిగా ఉందాగా మాట్లాడుతున్నారు. తలుపులు 2 బంద్ చేసుకుని కేటీఆర్ గారు ఏ వాయిస్ ఇచ్చారో మీరు అదే వాయిస్ ఇచ్చారు. మీ ఇంట్లో మీరు ఎన్ని తిట్టుకున్నా ఏం కాదు. మైక్ ముందుకు వచ్చి ఒక గుంట నక్క ఈయన వల్లనే ఇలా జరిగింది, మరి ఎందుకు మీరు అంటలేదని హరీష్ గారిని డైరెక్ట్గా చేసినప్పుడు ఎందుకు మీ పార్టీలో ఎవరు కూడా ఖండించలేకపోతున్నారు? అంటే ఆవిడ చెప్పే ఆరోపణలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు కవిత గారి విషయం ఏంటంటే కవిత గారి మైండ్ ను కంప్లీట్ గా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఆవరించి ఉన్నారు. ఏం చెప్పారు? ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, ఆమె మైండ్ ని క్యాప్చర్ చేసిండండి. మా బిడ్డను ఎత్తుకపోయి ఆగం చేసిరండి. మరి మేమేం చేయాలి? మరి మేము ఏడుస్తున్నాం రోజు. అరే మా పిల్లకి ఏమైందిరా పగలైందని.
ఇంకేం చేస్తాం మేము? ఓకే, అంటే త్వరలో ఒకవేళ హరీష్ రావు గారు బీఆర్ఎస్లోకి వెళ్ళినా ఇదే మాటలు రెడీలో పెట్టుకుంటారు మీరు? ఐ మీన్ బీజేపీలోకి వెళ్తే హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్ళిపోతే ఇలాంటి లేదా కేసీఆర్ గారి స్థానాన్ని హరీష్ రావు గారు క్యాప్టెన్ చేస్తారు. ఓకే, పార్టీ అధ్యక్షుడు ఖచ్చితంగా హరీష్ రావు గారు అవుతారు, ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అవుతారు. మా మధ్యలో ఎలాంటి పురపత్యాలు లేవు. మా బిడ్డ నాగం చేసినామని మేము బాధలో ఉన్నాం. ఇలా కాకపోతే రేపు పొద్దుగల కవితమ్మ మళ్ళీ మా బిడ్డ మాకే వస్తుంది. ఏం మీకు టెన్షన్ ఎందుకండి? మీరు కంటున్న కళలన్నీ నిజమవ్వాలి నేను కూడా కోరుకుంటున్నా. టెన్షన్ ఏం లేదు, మీరు కంటున్న కళలన్నీ నిజమవ్వాలి నేను కూడా కోరుకుంటున్నా సార్. మా కుటుంబాన్ని ఇష్టపెట్టిండండి రేవంత్ రెడ్డి గారు. ఓకే ఓకే, రైట్ రైట్. వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. 1 minute ప్లీజ్, కంక్లూడ్ చేయండి. షిఫ్ట్ వేయడానికి కారణం ప్రాథమికమైనటువంటి ఆధారాల కారణంగా ఫోన్ ట్యాపింగ్ ను మొత్తం దేశమంతా జరుగుతుంది. ఇది కామన్. ఫోన్ ట్యాపింగ్ ను మ్యాండేటరీ చేసే ప్రయత్నం ఎలా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు, కేసీఆర్ అనుకుంటా. ఇది సమంజసం కాదు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జాతీయ భద్రత దృష్ట్యా, లేకపోతే లా అండ్ ఆర్డర్ దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ జరగవచ్చు. కానీ ప్రతిపక్ష నాయకుడి మీద ఫోన్ ట్యాపింగ్ జరగదు, సొంత అల్లుని మీద ఫోన్ ట్యాపింగ్ జరగదు. ప్రత్యేక అధికారి ప్రభాకర్ గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరిగింది. దానికి ప్రాథమిక ఆధారాలు దొరికినాయి. ఆ ప్రాథమిక ఆధారాల తర్వాత ప్రభాకర్ రావును విచారించినారు. ఆయన విచారణ తర్వాత పరంపరగా ఆయన చెప్పిన సమాచారం ఆధారంగానే ఇవాళ కేసీఆర్ సంతోష్ రావు మర్చిపోతున్న గారు చేయడం ఫోన్ ట్యాపింగ్ ఒక లిమిటేషన్ కాబట్టి ఈ స్థితి విచారణ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ మీరు క్రాస్ కాకపోతే ఇది ప్రాబ్లం ఉండకపోయేది. క్రాస్ అయింది కాబట్టి ప్రాబ్లము. క్రియ ఒక రాష్ట్ర అధిపత్య రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రిగా 100% కేసీఆర్ గారిదే ఆ రోజు బాధ్యత. ఒకవేళ మీకు తెలిసి మీరు బస్సులో ఉన్నట్టున్నారు, సిగ్నల్ కొంచెం. ఆ ప్రభాకర్ రావు గారి అంత చేసి ఉన్నది ఉంటే అది మీ అసమర్థత అవుతుంది. అసమర్థ ముఖ్యమంత్రిగా మీరు ముద్ర వేసుకోవాల్సి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని అంగీకరించాలని కోరుతున్నాను. రైట్ సార్, రైట్. రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి. ఇందాక విజయ్ ప్రతాప్ ఏమంటున్నాడంటే విజయ్ గారు ఇంకా కూడా వాళ్ళు ఇంకా వీళ్ళు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలకు మర్యాద ఇవ్వకుండా దుర్మార్గంగా అహంకారంతో పోతే ఓడగొట్టినాక కూడా మీరు ఇంకా మాట్లాడలేరంటే ఇంకా ప్రజలు మీకు డెఫినెట్ గా సమాధానం చెప్తారు. మళ్ళీ ఇంకోటి ఎంతసేపు అదే కుటుంబం ముఖ్యమంత్రి అవుతాడు, ప్రెసిడెంట్ అవుతాడంటే మరి ఎందుకు ఈ తెలంగాణ తెచ్చుకొని కూడా ప్రజాస్వామ్యం ఉందా లేకుంటే ఏముంది? ఎందుకు కావద్దు ప్రెసిడెంట్ అన్న? అట్లా నువ్వు అట్లా కొట్లాడాలి కానీ మళ్ళీ వాళ్ళే కావాలి, వాళ్ళ అల్లుడే కావాలి, బిడ్డే కావాలి, కొడుకే కావాలి, మరదల కొడుకే కావాలి. ఇది ఆ ప్రజాస్వామ్యం, ఇదే తెలంగాణ. మనం తెలంగాణ తెచ్చుకున్నది దేనికోసం? ఒక సామాన్యుడు కావాలని కోరుకోవాలి, సామాన్య కార్యకర్తకు అధికారం రావాలని కోరుకోవాలి. కానీ ఇంకా వాళ్ళని తీసి నెట్లు